హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సిటీ హైపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇందులో ఏం వస్తువులు దొరుకుతాయో చూద్దాం పదండి. అదే కనిపిస్తుంది కదా బోర్డు, అదే సిటీ హైపర్ మార్కెట్. ఇది లోగా ఒక ఎంట్రన్స్. ఇది అంతా గిడ్డి పచ్చగా వాటరింగ్ పడుతున్నారు. ఇక్కడైతే మనం షాపింగ్ చేసుకున్న తర్వాత కూర్చునేదానికి బాగుంటుంది. ఇది ప్లేస్ బయట లోగా పోతే అక్కడే ముందుకు వెళ్ళాలి. అదంతా గేట్లు పార్కింగ్. ఇవి అక్కడ పార్కింగ్ చేసిన దానికి మళ్ళీ టైమింగ్ ఎంతని డబ్బులు కట్టాలి. ఆ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే ఎంట్రన్స్. ఇందులో అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఒక ఇంట్లో వస్తువులు కానీ, లేకంటే కిచెన్ వస్తువులు కానీ, లేకుంటే వంటకు సంబంధించినవి కానీ, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇవైతే 2 ఫ్లోర్లు ఇవి. నేనైతే ఇప్పుడు 5 ఫ్లోర్లోకి వెళ్తున్నాను. చూద్దాం పదండి ఎలా ఉందో. అక్కడ కనిపిస్తున్నాయి కదా 900 అని చెప్పేసి, అది 900 పిల్స్ ఆఫర్ అండి. ఇది వీళ్ళు వచ్చేసి స్కూళ్ళు ఓపెన్ చేసేటప్పుడు కానీ, స్కూల్ బంద్ చేసేటప్పుడు కానీ, లేకుంటే వీళ్ళకు పండుగలు వస్తాయి కదా, రంజాన్, బక్రీద్, లేకుంటే ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా పెడతారు 900 పిల్స్. మిగతా రోజుల్లో అయితే ఈ 900 పిల్స్ పెట్టినట్టు ఎక్కువ రేట్ ఉంటాయి. ఇప్పుడైతే తక్కువ ఉంటాయి. 900 పిల్స్ అంటే ఆ వస్తువులన్నీ 900 పిల్స్ ఉండేటివి ఇవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం అంతా షాంపూలోనే ఉంటాయి 6-7 రకాల కంపెనీలు. ఇదైతే చాలా పెద్ద మార్కెట్. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం తిరగాలన్నా కూడా హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. ఊరికే తిరిగేదానికి లోగా కింద పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లోను. అయితే అంతా వాళ్ళు బకూర్ అని వేసుకుంటారు వీటిల్లో, పింగాణీల్లో. ఆ స్మెల్ వేస్తూ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, స్మెల్ ఎంత ఇస్తుంది బాగుంటుంది. వాళ్ళకు బకూర్ అంటారు దాన్ని. దాంట్లోనే ఇది ఆల్గానివ్వండి. ఆల్గానివ్లో ఈ మొబైల్ ఛార్జర్లు అంట, మొబైల్ మైక్, బ్లూటూత్లు, ఇవన్నీ మొబైల్కి సంబంధించినవన్నీ ఉంటాయి దీంట్లో. మొబైల్ అయితే ఇక్కడ తీసుకుంటేనే బాగుంటాయి, బయట షాపుల్లో కాడికి ఇలా వారంటీ బాగుంటుంది. ఆల్గానిమ్లో అంతా టీవీలు, హోమ్ థియేటర్లు, సౌండ్ బాక్సులు చూడండి ఎంత లావుటీ ఉన్నాయో. అంతా టీవీలు, ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుందండి ఇక్కడ. అంత పెద్ద మార్కెట్ ఇది, సిటీ హైపర్ మార్కెట్. వచ్చేసి సాల్మియాలో ఉంటుంది, బ్లాక్ 6లో. ఒక్కొక్క సెక్షన్ ఒక విధంగా ఉంటాయి. ఇవి చిన్నపిల్లకాయలు తినేటివి చిప్స్ ఐటమ్. తినేటివన్నీ ఒక సైడ్ ఉంటాయి, వంట చేసుకునేటివన్నీ ఒక సైడ్ ఉంటాయి, వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, మాంసానికి సంబంధించినవి ఒక సైడు, చికెన్కి సంబంధించినవి ఒక సైడ్ ఉంటాయి. ఇదంతా మన జ్యూస్లో మామిడికాయ అంట, ఆరెంజ్ అంట, అన్ని రకాలు ఉంటాయి. అంతా కూల్ డ్రింక్స్ సంబంధించినవి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఎగ్స్, అంతా నాన్ వెజ్కి సంబంధించినట్టండి. ఇవి పాలు,
వీళ్ళు కువైట్ వాళ్ళు షాపింగ్ వచ్చినారంటే అండి ఒక్కొక్కసారి తీసుకెళ్తారు వీళ్ళు ఇంటికి సరుకులు. కనీసం ఒక 150 దినాలు దాకా అవుతుంది. అంటే మన ఇంటికాడ 35,000 లెక్క పైన అవుతుంది. అన్నీ తీసుకెళ్తారు. అక్కడ కనిపిస్తుంది కదా, దాని నిండా తీసుకెళ్తారు. ఇదంతా వెజిటేబుల్ సంబంధించినట్టండి. చూడండి, వెజిటేబుల్ కూరగాయలు ప్రతి ఒక్కటి రూపాయి ఇక్కడ. మన రైతు బజార్లో ఉన్నట్టున్నాయి చూడండి, అన్నీ మనకు ఫ్రెష్గా దొరుకుతాయి. వీళ్ళకంతా ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఆకుకూరలు, ఈ ఫ్రూట్స్ అంతా ఫ్రూట్ సెక్షన్ ఇదంతాను. ఇవంతా సీ ఫుడ్స్, చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ. ఇదంతా మాంసము, అన్ని రకాల మాంసం దొరుకుతాయి ఇక్కడ. ఇదంతా మాంసం సంబంధించింది అంతా మొత్తము. అంతా మాంసమే అది. అవి వచ్చేసి బాతులు. చాలా పెద్దదండి ఇది. నేను మీ అందరికి చూపించేదానికి వీడియో తీస్తున్నాను. ఇది మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి, చూసేదానికి బాగానే ఉంది ఇక్కడ. అవన్నీ ఐస్ క్రీమ్స్, అవన్నీ మజ్జిగ, పెరుగు అవి. చూశారు కదా ఎంత పెద్దది ఇది. ఇప్పుడైతే వీడియో అయిపోలేదండి, ఇంకా ఉంది. ఇది 900 రూపీస్ ఆఫర్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ అయ్యే ఉన్నాయి ఎక్కడ పెట్టాను. ఇలాంటి ఆఫర్ పడినప్పుడే మన వాళ్ళు ఎక్కువ వచ్చి తీసుకుంటారు, మనకు తక్కువలో పడతాయి. అప్పుడు మన ఇంటికాడ తెస్తున్నారు కదా ట్యాంగో, మామిడికాయది, ఆరెంజ్, ఇవంతా జ్యూస్కి సంబంధించినవి మొత్తం అంతా. అన్ని జ్యూసులు. అవి వచ్చేసి కేకులు. వాళ్ళు అయితే అక్కడ పెడుతున్నారు ఇన్ని. వాటిని కుబూసులు అంటారు. అంటే ఏ రోజు ఆ రోజు మార్చేస్తూ ఉంటారు వాళ్ళు, కొత్తవన్నీ తెస్తూ ఉంటారు. ఈ స్నాక్స్ మొత్తము. చెట్టు చూడండి ఎలా అలంకరించారు, అదంతా ప్లాస్టిక్. ఇది ఆరెంజ్ చెట్టు లాగా పెట్టారు. మ్యాంగోస్ అండి, ప్రజెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా మ్యాంగోనే ఉంది. అవి వెజిటేబుల్స్ అండి, అంటే ఐస్లో పెట్టేసి ఉంటారు. మనకు వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవాలంటే అందులో ఉంటాయి అన్నీ. బీనిస్కాయలు అవన్నీ వేసి ఉంటారు. అతను వచ్చేసి క్లీనరు, మామూలు క్లీన్ చేస్తూ ఉంటాడు. అంతా బిస్కెట్స్, వాటిని అర్బాన్లు అంటారు వాళ్ళు. వాటిలోనే షాపింగ్ తీసుకుని అక్కడంతా తిరుగుతూ ఉంటారు. వాటిలో వేసుకోవచ్చు మనం తీసుకొని. ఇప్పుడు అదంతా పై ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే కింది ఫ్లోర్లోకి వెళ్తున్నాను. మనం పైన ఎంత చూసినామో కింది ఫ్లోర్ అదే విధంగా ఉంటుంది, సేమ్ అలాగే పెద్దది.
లేకపోతే చిన్నపిల్లల నేటే ఎక్కువ పెడతారండి ఇక్కడ. ఏంటంటే ఇంట్రెస్ట్లో బయటకు పోయి అక్కడ కౌంటర్ల దగ్గర. ఇక్కడ చూడండి అంతా స్టీల్, ఇవంతా నైఫ్స్, కత్తిలే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ పాత్రలు, కూర గిన్నెలు. చాలా పెద్దదండి ఇది. మన ఇంటికాడ అయితే 4-5 పల్లెటూర్లు ఉంటాయి, అంత ప్లేస్లో ఉంది ఇది. అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ కౌంటర్లు ఉంటాయి, అక్కడ తీసుకొని వెళ్తారు. ఈ కౌంటర్లో అవి లేడీస్ సంబంధించినటివి. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ మీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్.